పక్కోడు తుమ్మిండంటే కిలోమీటర్ దూరం ఉరికేది. మాస్క్ లేకుండా ఎవడన్నా తిరిగిండంటే ఫైన్ లేసుడే. పొద్దుకు 10 మాటల చేతికి శానిటైజర్ రుద్దుకునేది. నా దగ్గరికి నువ్వు రావద్దు, నీ దగ్గరికి నేను రానని దూరం దూరం తిరిగేది. ఇంట్లో ఒక్కరికొచ్చినా గల్లీలో ఒక్క పేషెంట్ ఉన్నా ఆ గల్లి మొత్తం బంద్ పెట్టేది. ఓ ఇట్లా చిన్న తిప్పల పడ్డమా కంటికి కనబడకుండా శీతం గోసబెట్టింది. అయినా ఇప్పుడు గీ ముచ్చటెందుకంటారా? వామ్మో మళ్ళా రువ్వడి పెంచింది కదా. 84 దేశాలల్లా కరోనా కేసులు పెరుగుతున్నాయట. కుద్దు దున్య ఆరోగ్య సంఘపోలే చెప్పిండ్రు. ఈ వారంలా మునుపు కంటే 100కి 20 కేసులు ఎక్కువ వచ్చినాయట దావకండ్లల్లా. ప్యారిస్ లా ఒలింపిక్స్ ఆటలకు పోయినోళ్ళకు సుత అంటింది. మొస తీసుకునుడు తిప్పలైతుంటే టెస్టులల్లా 40 మందికి వైరస్ అంటినట్టు తేలిందట. మునుపంత డేంజర్ లేదు కాబట్టి పానం మంచుకున్నోళ్లకు ఆడటానికి పర్మిషన్ ఇస్తున్నారు. ఆటలకు టైం ఉన్నోళ్లను క్వారంటైన్ లో పెడుతున్నారు. ఇక అటు అమెరికా, యూరప్, పశ్చిమాసియా దేశాల్లో కేసులు ఎక్కువ ఉన్నాయట. ఆల్రెడీ దునియా మొత్తానికి 3 మాటలారుసుకున్నది వైరస్. ఫస్ట్ సారికి ముసలోళ్లను, రెండో పారి పడుసోళ్లను గోసబెడితే ఆ పాటికే కరోనా వ్యాక్సిన్ అంతటొచ్చింది. 2 డోసులు తీసుకొని బచాయించినాం. వైరస్ తోటి కలిసి ఎట్లా బతకాలనో నేర్చుకున్నాం. కరోనా ఏడికోదు, సర్ది జ్వరం లెక్క మన సుట్టే తిరుగుతుందని డాక్టర్లు కూడా చెప్పబట్టిరి. కాబట్టి బుగులు పడాల్సిందేం లేదు. జ్వరం వచ్చినా పడిశం పట్టినా 4 రోజులు ఇంటోళ్లకు దూరం ఉండురి గంతే.